సో ఒక పక్కన ఇన్ని రోజుల బట్టి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో మొన్ననే మీరు అదే మరి అప్పుడు ఉన్నటువంటి మీకు అప్పటికే తెలుసు తెలంగాణ సమైక్యవాదులని ముఖ్యమంత్రి చేసిండ్రు, తెలంగాణ వాదాన్ని సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం ఏర్పడదు కదా. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ప్రభుత్వం ఏర్పడది. సో సమైక్యవాదులు తీసుకొచ్చి మంత్రులు చేస్తాడని, లేకపోతే కరప్షన్ ఉన్న నాకేం తెలుసు, చూడు కరప్ట్ చేస్తున్న వాళ్ళు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి నన్ను అడిగిండు ఎవరిని పెట్టుకోవాలన్నా కొంచెం చెప్పని అడిగితే చెబుతూ అరే సోయిన రాజగోపాల్ని పెట్టని. రాజగోపాల్ అన్నట మంత్రి అట, అందుకని ఈయన గీయరట. మరి ఆయన పాపం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, అక్కడ కొట్లాడిండు, పెప్పర్ స్ప్రే అంతా కూడా ఫైటింగ్ చేసిండు. నన్ను మంత్రి చేస్తారని రాహుల్ గాంధీ చెప్పిండట. రాహుల్ గాంధీ చెప్తే అయితే మాట చెల్లాలి కదా, రెడ్డే కావచ్చు కానీ చెప్పినా లేదా, చెప్పినాక ఇవ్వాల్సిందే. అన్నున్నా ఇవ్వాలి, తమ్ముడున్నా ఇవ్వాలి. ఎందుకు చెప్పినావు మరి? ఇప్పుడు వివేక్ ఉన్నాడు, వివేక్ ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, ఇంకో ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు ఇద్దరిలో ఒకటి మంత్రి అవుతారట, సంతోషమే. తెలంగాణ సోయి ఉన్నది, కొట్లాడినరు ఆ రోజుల్లో, వివేకుడు కొట్లాడి మనం కాదనడానికి వెళ్ళలేదు. ఇవ్వదలుచుకుంటే ఇవ్వంటారు. నేను అలా ముగ్గురు ఉన్నారని ఆపుతా అంటే ఎట్లా అనేది అట్లా, ఇక్కడ ఇద్దరున్నారని ఆపుతా అంటే ఎట్లా? ఇట్లాంటి వాళ్ళు నీకు లేరా? ఇప్పుడు ఆ 44 చైర్మన్ ఉన్నారబ్బా, నువ్వు అది నాకు రేపు లెక్కేసి చెప్పు. మీడియా అన్నావు కదా, నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే కదా నీ రఘుది, పాపులరే కదా మీ టీవీ దానికి తొలి వెలుగు. నేనేమంటున్నా అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఒక హాఫ్ అన్ అవర్ అప్లై చేసి 44 మందిలో తెలంగాణ సోయి ఉన్న వాళ్ళు ఎంతమంది, అసలు తెలంగాణ ఉద్యమం వాళ్ళు ఎంతమంది ఇస్తే నీకు 4 వస్తారు. 40 మంది సంచులు మోసిన వాళ్ళకి ఇచ్చిండు భయ్. ఇవన్నీ చూస్తే మాకు మనస్తాపం కలుగుతుంది కదా అంటున్నా. ఎందుకు టైం పట్టిందంటే అరే ఏంది ఏమైనా మారుతారేమో చెప్దామంటే నాకు టైం అయ్యాడా. ఇప్పుడు ఇవన్నీ చెప్దాము, దూరా కొంచెం జాగ్రత్త, ట్రాక్ తప్పుతుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్దామంటే నీకు సమయం ఇస్తే కదా. 7 సార్లు కలిస్తే నమస్తే అన్న భవనం అని చేయగలుగుతాడు, లోపల పోతే పిల్లోడు. ఆయనకు సంబంధించిన సలహాదారులు ఆయనను మిస్గైడ్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది సార్. లేకపోతే ఆయన వ్యక్తిత్వం అట్లా ఉందని చెప్పి బ్రహ్మాండమైన స్పీచెస్ ఇచ్చిండు, దంచి కొట్టిండు, ధీటుగా అతను ఎదుర్కొన్నాడు కేసీఆర్ని. ఆయన దిగిపోతే మనకు మంచి జరుగుతుంది అనుకున్నాం. కాంగ్రెస్ కూడా, రాహుల్ గాంధీ కూడా చాలా, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కదా, నువ్వు ఏం క్రిటిసైజ్ చేసినా సోనియా గాంధీ క్రిటిసైజ్ చేయలేవు కదా. ఆమె ఎందుకు ఇచ్చింది? ఆమె ఆత్మ బలిదానాలు తట్టుకోలేక తను ప్రామిస్ చేసింది కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇచ్చింది ఆమె. కానీ నీకు అధికారం ఏంగానే సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ లూటీ చేయమని కాదు. అట్లా లూటీ చేస్తే ఎట్లా అంటారు? నేను చెప్పిన తప్పైతే సారీ చెప్తా. నేను ఇన్ని మీడియా ఛానల్ వస్తుంది, అవునా కదా నువ్వు చెప్పు. అరే నువ్వేది కనుక్కో, 44 చైర్మన్లో 4 ఉన్నారా కాదా నేను చెప్తున్నా. రేపు పొద్దున చెప్పు 4 సరే 8 అంటే పోనీ సరి చేసుకుంటా. ఎవడు పోయాడు అసలు? తెలంగాణ ఉద్యమంలో లేడు అసలు ఎవడు. ఉన్నారా చెప్పు నాకు. నేను చూడలే. మరి నేనైతే 1969 తెలంగాణ స్టేషన్లో జైలుకు పోయినా 10వ తరగతిలో ఫస్ట్ టైం, తొలి దశ ఉద్యమంలో. నాకైతే సీనియర్ ఉంటాడుగా, ఉంటే పెద్ద మనుషులు ఎవరు ఉండొచ్చు. కానీ నాకైతే తెలంగాణ వ్యవస్థ గురించి తెలిసిందా? మీకు కూడా తెలియదు, మీ పిల్లలైతే పుట్టలే కదా మీరు. నాకు అప్పటి నుంచి సోయి ఉండి నేను అప్పుడు పోరాడినా కాబట్టి ఆ కాలంలో ఎవడైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్పిరిట్ ఉంటుంది. మన తెలంగాణ మనకు ఉండాలి, మనం పరిపాలించు. అట్లాంటి స్పిరిట్ ఉన్న తెలంగాణలో ఈరోజు యథేచ్ఛగా లూటీ చేసి, దోపిడీ చేసి, నువ్వు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా, ఉద్యోగస్తులట ఆయనట పెన్షన్ అడిగిండట, డిఏ అడిగిండట, ఒకటి ఇచ్చేట 4 గట మీరే అర్థం చేసుకోవాలి, మీరు జీతం మానుకోవాలట. ముఖ్యమంత్రి అందాల పోటీలు నిర్వహించి ఇక్కడ కోట్లు ఖర్చు పెడతాడు. ఆ పెన్షన్ అట వాడు 30,000 వదులుకొని దేశానికి త్యాగం చేయాలట, ఫస్ట్ ఉండాలట. కామన్ సెన్స్ ఉన్నదంటే అసలు చీఫ్ మినిస్టర్కి మాట్లాడచ్చు అట్లా? నువ్వు కుటుంబ పెద్ద, నువ్వు నేను వస్తే ఆర్తి తీర్చాలి నాది, నువ్వు గుప్పిడి మూసి పరిపాలించాలి, నీకు తిండి లేకపోతే నాకు పెట్టి నువ్వు వండుకోవాలి తినకుండా. అంతేగాని మీరందరూ పోషణ ఉండండి, ఓ రోజు భోజనం తగ్గించుకోండి, కావాలంటే నన్ను కోసుకొని తినండి అంటాడు. దాన్ని కూడా సమర్థించుకుంటా ఉన్నారు. అంటే ఉన్నటువంటి దాన్ని చెప్పడంలో తప్పే ఉంది, అందుకనే వాస్తవం చెప్పిండు పాప. అంత కాదు అయ్యా, నువ్వు దిగిపో, తెలంగాణ సోయినటువంటి ముఖ్యమంత్రిని తెచ్చుకుందాం. నేనే కాంగ్రెస్ పార్టీ పెట్టుకో, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టుకుంటున్నా, చైర్మన్లుగా లేకపోతే ఏమంటారు మంత్రులుగా. అప్పుడు వాళ్ళ కరప్షన్ చేయరు కదా, మనం కోరుకుంది అది కదా అంటారు. నేను అది జరగట్లే కదా. మీరు ఒక పక్కన తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక పక్కన బీజేపీ సైతం కూడా కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్లేస్ లో కేసీఆర్ రాబోతా ఉన్నాడు ముఖ్యమంత్రిగా. బీజేపీ సంబంధించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలయన్స్ ఉంటుందేమో వాళ్ళకి, మనకేం తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు వాడుకుంటారేమో, అలయన్స్ ఉందేమో, నువ్వు నేను చెప్పలేం కదా. అది పొలిటికల్ ఏదైనా సాధ్యపడవచ్చు. కానీ నా ఉద్దేశంలో బీజేపీ కూడా ఆ ప్రకటన చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బీజేపీ కూడా మనకంటే ఎక్కువ పోరాడేది ఆయనకు వ్యతిరేకంగా. ఒకనొక సందర్భంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకున్నాం మనం. బండి సంజయ్ టైంలో అసలు అధికారంలో బీజేపీ వస్తుందని నేనున్నా ఆ పార్టీలో. అప్పుడు మేమంతా అనుకున్నాం వస్తుందని. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ తీసిరో కొలాప్స్ అయింది, కుప్ప కూలిపోయింది ఆ పార్టీ. ఎక్కడికి వచ్చిండ్రు? 40 సీట్ల దాకా రావాల్సిన వాళ్ళు అలయన్స్ లో వాళ్ళే ప్రాతినిధ్యం వహించి ఇక్కడ నేతృత్వం వహించిన పార్టీ 8కి పడిపోయింది. ఇంకా లక్కీగా ఎంపీకి వచ్చేవరకల్లా కాంగ్రెస్ ఆ పెర్ఫార్మెన్స్ చేయలే.
ఆ ప్రజలు అనుకున్నారు ఇది ఇక్కడ ఉన్నది కానీ అక్కడ మాత్రం బీజేపీకి ఇద్దాం అనుకున్నారు కాబట్టి 8 ఎమ్మెల్యేస్కి 8 ఎంపీస్లు ఇచ్చిన వాళ్ళు మామూలుగా సాధ్యపడదు అది. అది పెద్ద అచీవ్మెంట్ వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు నేను కూడా అనుకోవడం ఏంటంటే వాళ్ళు కూడా సోయితో మాడాలి. ఎందుకు సోయి అంటున్నా అంటే కేసీఆర్తో పెట్టుకోవద్దు. కేసీఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇది కదండి, థీఫ్ కదా, కుటుంబ పాలన, అవినీతి పాలన. నువ్వే 10 కమిషన్లు వేసుకుంటేవి. నేను రేపు మాప కాళేశ్వరం కమిషన్ కూడా వస్తుండే. హోమ్ మినిస్టర్ అనే నువ్వే అంటివి అవినీతి పడని నువ్వు అట్లాంటి నేను మళ్ళీ అలయన్స్ పెట్టుకుంటాను బీజేపీ అంటే ఎట్లా? సో నేనేమంటే బీజేపీ జాగ్రత్త ఆలోచించాలి. ఆ పని డెఫినెట్లీ అధికారంలోకి ఇద్దరు కలిసి వస్తుండొచ్చు, కాదని అనలేను. పొలిటికల్గా ఏం చేయాలో వాళ్ళు చేస్తారు, నాకెందుకు ఆ బీజేపీ పార్టీ గొడవ. కానీ బట్ వాళ్ళు చెప్పేది మాత్రం తప్పు. ఎందుకంటే బీఆర్ఎస్ను అవకాశం ఇచ్చిన ప్రజలకు 10 years చూసి పక్క పెట్టారు. కాంగ్రెస్ అధికారం ఇచ్చిన 15 నెలల్లోనే కుప్పగలిపోయింది. ఆయనకు 10 ఏళ్ళు పట్టింది ప్రజలు అవతల పారేయడానికి. ఇప్పుడు ఎలక్షన్ ఏది పెట్టు, కాంగ్రెస్ అనేది ఒక్కడు కూడా గెలవడు, ఇంక రాసిస్తున్నాడు, ఒక్కడు గెలవడు. సో నేనేమంటున్నా అందుకని నెక్స్ట్ ఆపర్చునిటీ థర్డ్ పర్సన్ ఎవరైనా చూస్తారు ప్రజలు. అదేమన్నా థర్డ్ ఆల్టర్నేటివ్ అయి ఉండాలా, బీసీ కాన్సెప్ట్లో అయినా కొత్త పార్టీ పుట్టాలా, లేదా బీజేపీకి అవకాశం ఇద్దాం వాళ్ళకి ఇంతవరకు వేయలేదనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్లయితే లోక్సభలో బిల్లు పాస్ చేసిన క్రెడిట్ తీసుకుందో నిజమే, బీజేపీ కూడా రాజ్యసభలో పాస్ చేసింది. ఆ రోజు సుష్మా స్వరాజ్ లేకపోతే రాజ్యసభలో బీజేపీ సపోర్ట్ చేయకపోతే బిల్లు పాసే కాదు. సో ఈక్వల్ షేర్ ఉంది వాళ్ళకు కాంగ్రెస్కి. ఇప్పుడు నీకు అవకాశం రాలే, నీకు రైట్ ఉంది అనడానికి, నాకు అవకాశం ఏంటి, వాళ్ళిద్దరు అయిపోయింది. నీతో పాటు మాలంటూ చిన్న చితక పాటలు కూడా చేరుతాం ఆ వాయిస్లో. అంతేగాని నువ్వు పోయి మన కేసీఆర్ వస్తే బాగుండని లేమ్యాన్ అన్నట్టు వీడికంటే వాడనే ఉంటున్నాడు సాధారణ. మీరేమనుకుంటా ఉన్నారు సార్ కేసీఆర్ పరిపాలనతో పోల్చినట్టయితే రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన లేదంటుంటే బెటర్ పర్ఫార్మెన్స్ పరిపాలన ఏది అసలు పరిపాలన? నువ్వే చెప్తుంటే హామీలు నెరవేర్చలేక తెల్లమ వేసిండు, చతికిల పడిపోయిండు అని అంటుండే, నువ్వే చెప్తుంటే నాకు ఇంకేముంటుంది పరిపాలన అనలైజ్ చేయడానికి? డబ్బులు ఉంటాయి కదా అనలైజ్ చేయడానికి. చాలా టైం ఉంది కదా సార్, 17 నెలల టైం అవుతుంది కదా, ఇంకా దాదాపు 3 సంవత్సరాలు తెచ్చుకుంటే మనం మళ్ళీ మా వేరే తీరుగా మాడదాం నెక్స్ట్ టైం. ఈ పూటకైతే నా పెర్ఫార్మెన్స్ 0 అయిపోయింది కదా. నిజంగానే డబ్బులు తీసుకుని హామీలను నెరవేర్చి మంచి చేస్తే నా వాయిస్ కూడా పోదు, నీకు ఒక్కడు చూడడు, చూస్తాడు. అదే ఎంత ఫాస్ట్ అయిపోయింది సమాజం. సో ఈ రోజు నా పరిస్థితిలో కాంగ్రెస్ 0 అయిపోయింది. అన్ఫార్చునేట్గా వాళ్ళకి అవకాశం లేదు, డబ్బులు పుట్టట్లేదు, డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. నువ్వు పథకాలు ఇస్తే ఆయన చెప్పుడు సేవ్ 1,32,00,000 పథకాలు ఇస్తే ₹1 కూడా నాకు రాలేదని చెప్పుడు. అంటే కేంద్ర ప్రభుత్వం నీకు సహకరించట్లేదని అర్థం. సో నీకు సహకరించదు భయ్, నువ్వేం చేస్తావు? ఎవరితో మొత్తుకుంటావు? నువ్వు అధికారులు అక్కడ ఉంటే మొత్తుకోవచ్చు, ఇక్కడే ఉంది ఆడ బీజేపీ ఉంది ఆడ. సో ఆ కారణం చేత వీళ్ళు ఎంత సఖ్యతగా ఉన్నా ఏం చెప్పినా వాళ్ళకైతే పథకాలు డబ్బులు రావు. కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ఇంప్రూవ్ అయిందనే పరిస్థితి కనపడట్లేదు. అయితే సంతోషిద్దామని అనేది. అయితే రేపు థర్డ్ ఆల్టర్నేటివ్ కింద బీజేపీ వైపు చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకెవరైనా ఎమర్జీ అయితే మనం చెప్పలేం, రాజకీయాలు ఎట్లా చెప్పగలుగుతాం? ఇంకా నువ్వు అన్నట్టు 3.5 ఏళ్ళు ఉంది కదా. ఈ 3.5 ఏళ్లలో ముఖ్యమంత్రి మార్పు అనేది ఏమైనా ఉండబోతుంది సార్? ఎందుకంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఒకవేళ నమ్మనట్టు ఉంటే కేంద్రం ఆ విధమైనటువంటి, అంటే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైనా అటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఏమన్నా మీరు అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు నేను ఇవాళే పేపర్లు చదివిన, వాళ్ళ పార్టీ వాళ్ళే పోయి పుంకాలుగా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి వచ్చినట. వ్యవస్థ నిర్వహణ అవుతుంది, పార్టీ నిర్వహణ అవుతుంది, కనీసం ఇక్కడున్న పదవులు కూడా ఎవరికి పంచలేడు. మంత్రి పదవులే కాకుండా ఇంకా కార్పొరేషన్లు ఉన్నాయట, అవి కూడా ఎవరికి ఇస్తలేడట. పార్టీ పదవులు ఇచ్చినా కార్డు కొట్టుకొని తిరుగుతాం, అది కూడా ఇస్తలేరు. 2-3 వేల పోస్టులు అవి, జనరల్ సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్, అది కూడా ఇస్తలేట. అటు పార్టీ ఫంక్షన్ లేదు, ఇటు ప్రభుత్వం ఫంక్షన్ లేదు. ఈ రెండు తప్పు కదా. ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలి, ఎప్పుడు చేయాలి? 6 నెలల లోపల చేయాలి. నేను పరిపాలించాలి కదా. వచ్చినోడు 20 శాఖలు ఎదురు పెట్టుకుంటే ఇప్పుడు నేను చార్మినార్ దగ్గర ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ ఎవరి కంట్రోల్ ఉంది చెప్పు? సీఎం కంట్రోల్లో ఉంది అది. ఓ మంత్రి ఉంటే వాడు బాధపడు తిరిగి వచ్చి సాంతన వాక్యాలు పలికి వచ్చినాడు. ఈయనట పోడట, ఫోన్లో పరామర్శించాడట. ఏం చేస్తున్నాడు ఆయన? అందాల పోటీలు బిజీగా. సీఎం ఎందుకు పోడంటారు? నేను పోయిండా ఫోన్లో మాట్లాడినట్టు. ఇది నువ్వు అందాల పుట్టిన వాళ్ళకి పోయి బామలకు బొకేలు ఇస్తావు, ఈడ చచ్చిపోయేవాడు ఉంటే అన్నిటికి ఇది ఎక్కడ పంచాయతీ? నాకు అర్థం కానీ అడ్మినిస్ట్రేషన్ ఏందో. ఇది ఇన్ఎక్స్పీరియన్సు, అవగాహన రాహిత్యము, ప్లస్ మీరు అన్నట్టు అడ్వైజర్స్ ఎవడో అన్ని రాంగ్ అడ్వైజ్ ఇస్తున్నారు. ఆయన మేలుకోవాలి, తెలంగాణ సోయితో పరిపాలించాలని మా డిమాండ్. ఈ రోజు సీఎం ఏమని అనట్లే. ముందు అసలు నీ అనుకున్నట్టు ఎక్స్పాన్షన్ సంగతి దేవుడరు అవినీతి మంత్రులు తేల్చిపోయి వాళ్ళని పీక్ పారేసి కొత్త వాళ్ళని పెట్టుకో, తెలంగాణ సోయి వాళ్ళను. ఆయన రెడ్డి అయినా పర్లేదు, రాదైనా పర్లేదు, లేకపోతే మాకు ఎస్సీ అయినా పర్లేదు, తెలంగాణ సోయి ఉండాలి.